కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిపిఎం జిల్లా ఇన్ఛార్జి లెల్లేల బాలకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటూ కార్మిక రైతు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపిస్తూ సోమవారం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో రాస్తారోకో జైల్ బరో నిరసన కార్యక్రమాన్ని సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నాయకుల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేసి ఆందోళన విరమింపజేశారు. కార్మిక పోరాటాలు అమలు చేయాలి, గిట్టుబాటు ధరను అమలు చేయాలి. రైతాంగ పోరాటాలు అందరికీ నమస్కారము. ఈరోజు దేశవ్యాప్తంగా జైల్ బరో ప్రోగ్రాము మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నది. అందులో భాగంగానే మన జగిత్యాల జిల్లాలో ఈరోజు జైల్ బరో కార్యక్రమంలో అన్ని రంగాలకు
సంబంధించిన వాళ్ళందరం కూడా అంగన్వాడీ, ఆశాఖ, మన వ్యవసాయ, మన మధ్యాహ్న భోజనం అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడికి హాజరై మాకు ఏదైతే జీతాలు పెంచాలనేసి మా మెయిన్ డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే దానిలో భాగంగా మేము చేస్తూ ఉంటే ఇప్పుడు మన ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసి మన పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన 3 సంవత్సరాల నుండి కూడా మేము చాలా పోరాటాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన జీతాలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి కూడా ఇవ్వకుండా మొండి వైఖరి చూపిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఇంతమంది ఆడవాళ్ళము బయటకు వచ్చినామంటే ఈ జైలు బలో ప్రోగ్రామ్ లో భాగంగానే వచ్చినాము. మా లోపల మాకు ఎంత మంట ఉంటే మేము బయటకు వస్తాము. ఇంత ఎర్రటెండలో కూడా ఇంతమంది ఆడవాళ్ళం వచ్చినాము. మాకు కడుపు నొప్పున్నది కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చినాము. మా హక్కుల గురించి మేము వచ్చినాము, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అదే అని నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కార్మికులు బ్రిటిష్ కాలంలో సాధించుకున్న చట్టాలను తుమ్మలో పెట్టి కార్మిక హక్కులను నేలరాసే పరిస్థితులు ఉండదు కాబట్టి కార్మిక రంగం జరిగింది. అట్లాగే ఉపాధి చట్టాన్ని మార్చి జీవీజీ రాముజీ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో జాతీయ లెవెల్లో ఇవాళ జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. ఈ విషయంలో ఒకట పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకోలేని దాంతో వాళ్ళు అరెస్టు చేయటం, దాంతో నిర్బంధం జరుగుతున్నది. దీన్ని మీరందరూ చూస్తున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా జరిగే ఈ యొక్క 3 సంఘాల హక్కుల కొరకు మా పోరాటాన్ని సహకరించిన మీ అందరి విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా ఈ చట్టాలను మార్చి ప్రజలకు అనుకూలంగా చట్టాలు మార్చాలని డిమాండ్ చేస్తున్నాం.